హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నామండి. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి మీకు ఈరోజు తీసే వీడియో అయితే పండగ రోజు అయితే వస్తుందనమాట. అందరికీ హ్యాపీ ఈస్టర్ ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి సంతగుడి తీసుకొని రావాలా. ఇంకా మాకు ఈ సంవత్సరం మంచి జరిగింది అనుకునే లోపే ఆటో అనేది ఇంకా అట్లా అయిపోయిందనమాట. చూస్తాం నిదానంతో అయితే ఆటో అయితే రిపేర్ అయితే చేపిస్తాం ఫ్రెండ్స్. ఏది అమ్మినా కూడా మనమే నష్టపోతాము కాబట్టి ఆ నష్టాన్ని కొంచెమైనా నష్టపోకుండా ఉండాలి అనుకసనంటే దానికి ఆటోకి అయితే మాత్రానికి మనం రిపేర్ చేయించుకొని వాడుకునేదే మంచిది అని నిర్ణయం అయితే తీసుకున్నామన్నమాట. మేము పిల్లలకి అయితే ఈరోజు ఊర్లోకి అయితే అక్క వచ్చిందనమాట బట్టలు అమ్మనికి. ఇంకా పండగ ఉంటే ఇంకా అందరు దండి తీసుకుంటారు కదా పిల్లల కోసము. చాలా మంది తీసుకునేది అక్కది బట్టలు అయితే. ఇంకా నేను పొద్దున 9 గంటలప్పుడు చూసి 10 గంటలప్పుడు వచ్చిందనమాట. భారతి బట్టలు తీసుకొచ్చాను పిల్లలకి అనుకోసానంటే ఇంక పిల్లలకి అయితే బట్టలు తీసుకున్నానే. ఇంకా బట్టలు చూపిస్తాను రండి మీకు. అంగడి పోదాం అనుకోసానని మా అమ్మ నన్ను ఇడిచిపెట్టి పోతుంది అనుకోసానని నాతోనే ఉన్నారు ఇద్దరు. అయిరా మీకు డ్రెస్సులు తీసుకున్నాను, కొత్తవి చూపిస్తున్నా. కొత్త బట్టలు తీసుకున్నాను నీకు నీ సక్కకి రా చూపిస్తాను. హ్యాపీగా ఇది చూడుగా రైట్రా. హ్యాపీ ఈస్టర్ ఫ్రెండ్స్ అని చెప్పు. హ్యాపీ ఈస్టర్. ఏం నిసి పోదాం రండి, కింది పోదాం రండి. ఈ వయసులోనే బాగా తెలియని వయసులోనే ఎంత సంబరం పడతాము. ఈ వయసులోనే బాగా ఆడుకునండి పాప మీరు. Bye. Daddy. Daddy. What ma? Take on. అంగడికి అంటున్నారు ఎంతసేపటి నుండి. ఫస్ట్ అయితే మాత్రానికి పండగ సంత అయితే తీసుకొని అయితే వస్తున్నాము. ఐదమ్మే ఒకటే అంగడికి అనేది సమ్మని తక్కువ కలిసి ఎవరు చెప్తావమ్మా? ఏమైరా ఇస్తారా ఎవరిని ఇంకా సంత అయితే చేస్తున్నామన్నమాట. పిల్లలు మేము ఆయన వినా ఆటో తెచ్చారమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు సంతోషం కదా మీకే. ఇంకా పండగ సంత అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనమాట. ఇంక వినోద్ అయితే
మరి ఆటో పోతే లేట్ అయ్యి వస్తాడు అందుకోసమని కొద్దిగా చేసుకుని వస్తుంది సంతని. ఇప్పుడు ఏమి కరసకాయలా బచ్చాలా? చాలా బచ్చాలే చేస్తాను. అంతేనా? అంతే. బచ్చాలే బాగా కుదురుతాయిలే. ఆయన కూడా పండుగ ఫుడ్ ఎప్పుడైనా చేస్తాను లేదా నువ్వు కట్టుకెళ్ళి వెళ్తావు కదా, పండుగ అయిపోయి చేస్తాను. మామిడికాయ చట్నీ చేసుకుంటావా? చేసి మరి ఈరోజు నీతో కిచిడి పక్కనే భయ్యా భయ్యా తీసుకోమ్మా. భయ్యా కాదు ఐరా అంటుండది. అమ్మదివో అమ్మదివండి. సబ్బు నీట్గా రెడీ ఇట్లా ఇట్లా నువ్వు రైట్రా. ఇంకా ఇదబ్బా ఈరోజు అయితే మాత్రానికి పండగ సందడి చేసుకుని వస్తాం అనమాట. నలుగురు వేయం ఈరోజు. ఇంకా అందులో వచ్చి కోళ్ళ మాత్రమే పెడతాను మీకు. ఇంకా ఇదబ్బా ఈరోజు అయితే మాత్రానికి మా ఈస్టర్ పండగ సంద అయితే మాత్రానికి అయిపోయింది అనమాట. సింపుల్ అయితే రాదా అవ్వా రాను అవ్వాను బాగున్నాయి అనమాట. ఇట్లుంటే ఇంకా బాగా గుజ్జు గుజ్జు ఉంటాయి, రుచి వస్తుంది అనమాట. కొంచెం పులుపు ఉంటుంది చాలా. కొత్తిమీర కరివేపాకు తిరువాతలే కరివేపాకు లేకుండా అస్సలు టేస్ట్ ఉండలేదు. అసలే మా ఊర్లో కొంచెం కరివేపాకు పిరిపోయేదే. అదే కూర్చోతే 5 రకాల రసం తీసుకుని చూపిస్తాం కదా. ఇవన్నీ అక్కడ పెడతాను. తీసుకుంటే రసమక్క వచ్చింది కదా. బెల్లం ఇది ఇంత ఎట్లా సరిపోతుంది? అర్ధ కేజీ ఇది అర్ధ కేజీ. సరేలే. ఆ కోన్ ఇక్కడే రాత్రి పెట్టే కోన్లు చెప్పు. నీ పట్టు పట్టుగా నీవే ఇంకా ఐరమ్మకి నిస్సమ్మకి ఇక్కడ ఊర్లోకి ఎప్పుడు వచ్చి అనమాట ఉద్దరు తీసుకుంటుంది. ఆ పాప మీద పెట్టి చూపి నువ్వుగా నేను తిక్కనాయమ్మా వచ్చి సరిపోయింది చూడే కలర్ బాగా సరిపోయింది. సరిపోయిందా? కెమెరాలో పట్టట్లేదు ఐరమ్మ. సరిపోతుంది. పిల్లకి ఇట్లే ఉండాలి. బాగుండదు అయినా బాగుంటుందా? పట్టుకోమని ఇట్లా. ఇంకా నిస్తమ్మకి అయితే 2 జతలు తీసుకున్నా. ఒకటి అందరు కామెంట్ చేస్తున్నట్లుగా నిస్తమ్మ కొంచెము మగ పిల్లలు లాగా ఉందని కష్టాలు అంటారు కదా, అందుకోసమనే ఈ పండగకి మగ పిల్లలు కొత్త బట్టలు ఏం తీసుకొని నీదేగా అలిగిలే అలిగా ఇంకంతే. ఇక్కడ చూపిలే ఈ సమ్మ డ్రెస్ కోట్ మోడల్ అనమాట. బొమ్మలు వచ్చేదాన్ని సమ్మగా ఇది ఈ సమ్మకి ఇది సరిపోయేది నీ సమ్మకు కూడా బాగా అవుతుందో కాదు పైకి అవుతుందేమో అని డ్రెస్ ఇది సరిపోయేది. పండగ సంత చేయడం అయితే అయిపోయింది. పిల్లలు బట్టలు తీసుకురావడం అయితే అయిపోయింది. పండగ కదా బేబీ ఊరికి పోతావన్న మాట రాదు కదా నీకు. కాదు 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 అప్పుడంటే ఒక్కుతుంటుండే పోతుండే బాగుంటుండే. ఇప్పుడు వీళ్ళందరూ తోలుకొని పోవాలి. నువ్వు రావాలా? నువ్వు రావాలంటే అసలు పిలిచిన ఫోన్ చేసి నిన్న పిలిచా మరి నాకు ఎప్పుడు చెప్తాను? నాకు ఒక్క మాట చెప్పలేదు, నాకు తెలియదు. నాకు చెప్తున్నాను మా అమ్మ ఫోన్ చేసిండు వినదని చెప్తాను. అప్పట్లో చేసిండే నన్ను అడిగితే ఏమన్నంటే ఏమంటారు, ఏం మాట్లాడుతుంటే ఏం మాట్లాడతావు, బాగుంటారా తింటారా అంటావు. మరి నాకేం తెలుసు? పిలిచింది ఎవరు నాకు చెప్తే నువ్వు ఎప్పుడన్నా అడుగుతుంటావు కదా ఏం మాట్లాడుతుంది అమ్మా తల్లి. ఎప్పుడన్నా అడిగేటప్పుడు నాకు ఏం ఆన్సర్ ఇస్తుంటే అందుకే అడగలేదు. నాకు ఏం మాట్లాడతాం ఇంకా ఎప్పుడు బాగుంటారు తినేవాళ్ళు ఇంకేం మాట్లాడతాం అంటే ఇంకేం అడుగుతాం. మా అమ్మ ఫోన్ చేసి పండక్కి రండి పాప రేపు నేనేనన్నా వస్తాను, ఆటో ఉండాలి కదా మీరేనన్నా వస్తారా అని మా అమ్మ. పండగ వస్తుంది అవు బేబీ. నువ్వు కూడా ఉండాల మాతో నన్ను కూడా ఉంటాను మరి సంతేటి చేసుకోవచ్చు. థ్యాంక్స్ వీడియో ఈ మాత్రం చాలా నాకు ఏమొద్దు ఇంకా వద్దులే పండగల్లో అయిపోయినా పోదాంలే.
పండగ మన ఊర్లో పండగల్లా అయిపోయినాక పోదాం అంటుంటది. అదేం ఆలోచన, అదేం ధ్యాస. 2 దినాలు ఉండొచ్చు పండగ అదే పండగ వేరే 2 దినాలు ఉండొచ్చేదన్నా చూసేవాళ్ళు కానీ మనకు కానీ బాగుంది. పండుగ అయిపోయినాక ఉండొస్తాం 2 రోజులు అంటే నన్ను ఏం చెప్పాలి చెప్పండి. నేను చెప్పేది నువ్వు పండగ అయిపోయి పోదాం, మా రోజు పోదాంలే. చేసిన బచ్చాలని మనం తిరుగుతాం. చెప్పు మరి, లేదంటే పండగకే పోదాం. నేనైతే పండగ ఇడే చేసి పండగ అయిపోయిన తర్వాత పోదాం. మా అమ్మ అయితే ఫోన్ చేసి పిలిచి విన్నారు నీకు చెప్పుదామంటే రాత్రి అడుగుతుంది. చెప్పుదా మాకు ఏం పండగ కదా మీ అమ్మ ఫోన్ చేయలేదని అడుగుతామని ఎదురు చూసిరా. మా అమ్మ ఫోన్ చేసిండని చెప్తే నువ్వేమనకపోతే ప్రతి చిన్నది షోలోకి వేస్తావు కదా, వద్దన్నా ఇదేంటి చెప్పలేదు. నిన్న రాత్రి నీ మీద నాకు కోపం ఉండే, అందుకోసమని చెప్పలేదు. నువ్వు అడిగి నాకు కూడా కోపం ఉంది దానికి నానేం అడగలేదు నిన్ను నాకు అట్లా అనమాట. సర్లే కానీ ఖర్చు తీసుకుంటే నువ్వేనా జోలో పెడుతుందండి. మీరు గొంతు చేంజ్ చేసి చూడండి, పరిచయం పట్టేదే ఫ్రెండ్స్. అసలు ఒక రకంగా ఉంటుంది. నెత్తి పట్టుకొని వేదంటాడు పరిచయం పట్టి. ఖర్చు తీసుకో, తీసుకోమ్మా. చలో మన సంగ వేరా. బాయ్ బాయ్ బాయ్. తొందరగా కానీ వంట ఏం చేయాల, వంట ఉన్నట్టున్నది కదా పప్పు అన్నీ ఉన్నది. పప్పు ఏమి అందుకు నెగ్గున అది ఉన్నట్టు మమ్మీ మనకి ఏం వద్దులే. సరే మన సంగ ఒకటి వేరప్ప. నువ్వు కొనుక్కుంటే నీకు ఇస్తారు, ఆ పిల్లలు కొనుక్కుంటే నీకు ఎదిగిస్తారు. దొంగొస్తాయి ఊకే చూసు అంటావు. మన గడ్డి చూసు. ఆటో ఓకే. లాలీపాప దూరం జరగండి. వస్తాడు ఇప్పుడు. ఆటోకి వెళ్ళాడా? కొద్దిసేపు అయితే ఐరమ్మ వాళ్ళ ఆయన ఒకటి అడుగుతున్నది అనమాట. ఇక వినోద్కి ఫోన్ చేస్తే నేను కూడా బయలుదేరుతున్నాను, ఇలా బేబీ వస్తున్నాను అనుకోసం చెప్పా. టైం అయితే మాత్రానికి 9 అయ్యేదే. ఇంకా వినోద్ అయితే వస్తున్నాడు. ఈరోజు కొంచెం తొందర వస్తున్నాడు అనమాట, లేదంటే కొంచెం లేట్ అవుతుండే. హైరాగా నేను చెప్పేది నీకే సైకిల్ కావాలి కదా, మరి నీ పుట్టినరోజు వస్తుంది కదా, నీ పుట్టినరోజు హ్యాపీ బర్త్డే కేక్ కోస్తావు కదా, కేకు
కేక్ కోసావు కదా అప్పుడు నీకు గిఫ్ట్ ఇస్తాం సైకిల్లో ఊకుండు మరి ఏడుచుకూడదు ఇంకా ఏడిది కేకా ఏమో నువ్వు ఎప్పుడు కేక్ కోస్తే అప్పుడు పుట్టినరోజు అని కాదైరా మంచి నిస్సి ఏం చేస్తున్నావు వస్తువా అయ్యి అయినాకు ఊకేడు చూడే నాయన వస్తాలా కాను నాయన వస్తాడు ఉండాను యాడా నన్ను పిచ్చిదాని నువ్వే శాంతాను చుక్కలవునే అవు కదనే చుక్కలు ఉన్నాయి అవు ఇట్లా పట్టుకోయరా కనిపిస్తానా నాను నాకు వెళ్ళిపోలే ఇంకా వినోద్ కోసం అయితే మేము అందరం ఎదురు చూస్తున్నాము ఐరమ్ సెల్ తీసుకొని వీడియో అయితే తీస్తున్నది అనమాట శబాష్ ఐరా ఎట్లా కనిపిస్తున్నదో తెలియదు నాకైతే చక్కగా నిసి హాయ్ చెప్పు మా పిల్లలకి ఇట్లుండాల బయట ఫ్రీగా ఉండాలా తర్వాతకి నాకు కూడా బయట ఈ టైం అప్పుడైతే కొంచెం చేనికి ఎవరు తిరుగులాడు వెళ్ళారు కదా ఆడిపించుకుని వచ్చి ఈ టైంలోనా కాకపోతే ఈ పట్టుకల్లా పడుకుంటుండ్రు ఒక్కోసారి ఈరోజు కడ్డ చేస్తున్నది మా ఐరా వాళ్ళ ఆయన కోసము ఏంటిది నానే డూప్లికేట్ పెట్టుకున్నాను అయినా ఊరుకుంటావు బాబు ఫలం రా ఇంట్లోకి రా మమ్మ పోతామా అమ్మ నాన్న నీ సక్క పనుకుంటా తొట్లకేసి వస్తాను తొట్లకేసి రాను ఇంకా గేట్ వేసుకుంటాను చూడు లోపలికి లేదు చూడు నువ్వు రా దా ఫలం రా నాయన వచ్చినాక వస్తాం రా సరేనా రా పదాం రా ఇంకా A few moments later. అయిరా నాయన వచ్చా మనం ఇంట్లోకి వచ్చినాక మీ నాయన వచ్చాడే ఆటోకి శబ్దమవుతున్నదాడా ఇట్లా ఉండు ఉండేరా నిదానమా దానేసే ఉంటాను రా నువ్వురా మమ్మీ ఇంతసేపు బయటే ఉండి ఇప్పుడే లోపలికి పోయింది బాగా జరిగినాయి కుక్కలు పోతాయని అట్లా చేస్తాడు అనమాట వినోదు లేకుంటే కానీ ఇంక అంత చింపుతుంది ఇంక సీటుని అవి ముందునే తీటివి రండిగా ఓ రా ఏమయ్య ప్రశస్త అంటది కింద పడి రాయిగా నువ్వు ఏంటికి ఎక్కిస్తువి రాండి రాయిరా బూ తింటారా నాయన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం వచ్చేసి 11 అయిందనమాట. సో ఇట్లయితే పెట్టింది భారతి. నేను ఇట్లా పెట్టుకునేనే ఈస్టర్ పండుగ అనమాట. సో రేపు యాగజమి ఉంటుంది, చర్చ్లో ప్రార్థన.
సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.